సార్ ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ఏదో ఒక అంశం నడుస్తున్నది. లేటెస్ట్గా మళ్ళీ ఆయన ఒక ట్వీట్ పెట్టారు. గెలిచిన ముందు ఒక అవతారం, గెలిచాక మరో అవతారం అంటూ సెటైర్లు. పవన్ టార్గెట్గా పరోక్షంగా హాట్ కామెంట్స్. అంతే కదా, మన దశావతారాలు ఉంటాయి మనకు. పురాణాల ప్రకారం దశావతారాల్లో ఎప్పుడు ఏ అవతారం అవసరమైతే అది అదే దానికోసమే పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ప్రకాష్ రాజు కార్తీ విషయంలో పవన్ కళ్యాణ్ అవసరాన్ని మించి రియాక్ట్ అయ్యారు. వాళ్ళని అనవసరంగా దూషించారు, ముఖ్యంగా ప్రకాష్ రాజును. ప్రకాష్ రాజుకి అంత హెచ్చరికలు చేయడం ఎందుకని ఆయన ఏమన్నాడు, మీరు ఉప ముఖ్యమంత్రి, తప్పు జరిగి ఉంటే చక్కదిద్దండి, దాని బదులు దాని మీద ఉద్రేకాలు పెంచుకోవడం ఎందుకు అన్నాడు. దాంట్లో నిజంగా తప్పే ఉందండి. కార్తీ ఉన్నాడు, కార్తీని ఒక అమ్మాయి నేను తర్వాత పూర్తిగా చూసా. తిరుపతి లడ్డు సమస్య మీద మీరు స్పందిస్తారని అడిగారు. అదే అది జరిగింది. అది మీరు కూడా నన్ను చేయదని అడిగితే నాకేం పోయేదేం లేదు కాబట్టి నేను స్పందిస్తాను. కానీ ఆయన పెద్ద సినిమా తీసి కోట్ల ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తు, అందుకని అది సెన్సిటివ్ ఇష్యూ, నేను స్పందించను అన్నాడు. దీని మీద పవన్ కళ్యాణ్ అని కోపం ఎందుకంటే నాకు అర్థం కాదు. అది సెన్సిటివ్ ఇష్యూ, నేను స్పందించనంటే తప్ప అంటే అది అంటే నేను అనేది చెప్పండి. ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే అది సెన్సిటివ్ ఇష్యూ, దాని మీద మనం ఇప్పుడు మాట్లాడకూడదు అనడం వేరు. ఆయన నవ్వుతా వెటకారంగా అది సెన్సిటివ్ ఇష్యూ అని సార్ మీరు అడిగింది మీరు టోటల్ పిక్చర్ చూడండి సార్. సినిమా ప్రెస్ మీట్లు అవి చాలా వరకు సాఫ్ట్గా జరుగుతాయి. మీడియా వాళ్ళు అడిగిన వాళ్ళకి 90% సాఫ్ట్గా చెప్పడానికి ట్రై చేస్తారు. మరీ మన స్పెషలిస్టులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు, కానీ అయినా వాళ్ళు సాఫ్ట్గానే చెప్తారు. ఆమె అడిగింది ఇది, అడిగినప్పుడు నవ్వుతూ చెప్పకుండా మొహం మార్చుకొని చెప్తారండి. లేదంటే నాకు ఒకటి అర్థమైంది, ఖండించాలి, వద్దు అని అని ఉండకూడదు, అది నచ్చినట్లేదు. ఆ విషయం సూటిగా చెప్తే వేరే విషయం. నువ్వు దాట వేస్తావా, ఖండించాలి కానీ అని పవన్ కళ్యాణ్ అంటే నేను ఐ కెన్ అండర్స్టాండ్. అది చెప్పకుండా ఆ జోక్ అండి, అది సెన్సిటివ్ ఇష్యూ, దాని మీద నేను మాట్లాడకూడదు అంటే ఏం దాంట్లో తప్పేం నాకు అర్థం కాదు. ఇప్పటికి కూడా సెన్సిటివ్ ఇష్యూ కాదా? సెన్సిటివ్ ఇష్యూ కాబట్టే కదా మీరు అంతగా రెచ్చిపోయారు. ఏం మాట్లాడకపోతేనే ఇంత రెచ్చిపోయారు. మాట్లాడి ఉంటే ఇంకెట్లా ఉండేది? ఇప్పుడు నేను మాట్లాడాను చాలాసార్లు. జర్నలిస్టులో, రాసేవాళ్ళు, అధికారులు, వాళ్ళకైతే ఒక పద్ధతిలో మాట్లాడడం. ఆయన సినిమా హీరో, ఆయన వచ్చింది తన సినిమా దాని పేరేంటి, సినిమా ప్రమోషన్ కోసం. కాబట్టి దాని మీద ఆయన క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రెండో ట్వీట్ చూడండి, చాలా జాగ్రత్తగా ఇచ్చారు. అదేదో ఘన విజయమేం కాదు. అతను మీరు మాట్లాడిన సందర్భం అది పూర్తిగా మీరు దృష్టికి వచ్చినట్లేదు. ఏదైనా నాకు భక్తి ఉంది, సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను ఇవన్నీ చెప్పాడు. చెప్తూ అక్కడ జరిగింది పూర్తిగా మీ దృష్టికి వచ్చినట్టు లేదు అన్నాడు. ఇంకా అది నిజానికి ప్రకాష్ రాజ్ చెప్పిందే కార్తీ ఇంకో భాషలో చెప్పాడు. నేను ఏం జరిగిందో మీకు చెప్పాను, సో ఇలా అడిగితే నేను అలా చెప్పాను సార్, నేను ఎవరిని అవమానించలేదు అని ఆయన చెప్పాడు. ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, మీరు చెప్పింది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను, మీరు అసలు అది నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్నారో లేదో మళ్ళీ ఒకసారి ఆ ట్వీట్ చూడండి. అవును, మీరు ఉప ముఖ్యమంత్రి, మీరు పరిష్కారం చేయండి, దర్యాప్తు చేయండి అంటే నా మీద కోపపడడం ఎందుకని ఆయన అడిగాడు. దాంట్లో నిజంగా తప్పేముంది? నిజం చెప్పాలంటే ఇద్దరు కూడా చాలా ఒక విధంగా మీరు అపార్థం చేసుకొని ఆవేశపడ్డారు అని జవాబు చెప్పారు పవన్ కళ్యాణ్. అందుకని ఆయన కూడా సర్దుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా మీరు వేసి చూపించండి. దాంట్లో కనుక చూస్తే ఆయన కొంచెం సర్దుబాటు ఉంది. సాంప్రదాయాన్ని కాపాడాలంటే మీరు పెట్టుకోండి సార్. మీరు ఒకటి ఏదో పెట్టాలంటున్నారు కదా, సనాతన బోర్డు, రాజ్యాంగం ఒప్పుకుంటే పెట్టుకోండి, దాని మీద జరిగే చర్చ జరుగుతుంది. కార్తీ కానీ సూర్య కానీ ఆ బాధ్యత తీసుకోలేరు కదా. కాకపోతే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాబట్టి, స్టేక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేశారు. తర్వాత సూర్య కూడా మాట్లాడారు, మీరు కూడా ఒక అడుగు వెనక్కి వేశారు సైలెంట్గా. మీరు అలా మాట్లాడడం ఆవేశం ఎక్కువైందని మీరు కూడా గుర్తించారు. నిన్న శ్రీనివాసరావు కూడా విమర్శించారు. చాలా హర్ష కుమార్, మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శించారు. ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ స్పెక్ట్రంలో పూర్తిగా ఇది అంత బాగాలేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారు అనేది నేను మీకు కింద చూపించా కదా, ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ కూడా. చంద్రబాబును కూడా ఒక విధంగా ప్రొవోక్ చేయడానికి దారి తీస్తుందని ప్రకాష్ రాజ్ ఇప్పుడు అంటున్నారు. ఎన్నికల ముందు ఇలా మాట్లాడారా? మరి ఎన్నికల ముందు ఒక అవతారం, ఎన్నికల తర్వాత ఒక అవతారం అంటే ఎన్నికల ముందు ఇవన్నీ మాట్లాడలేదు కదా, ఎన్నికల తర్వాత మాట్లాడారనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అయినా అందులో ఆయన ఏం పవన్ కళ్యాణ్ పేరెత్తలేదు. ఇప్పుడు పేరెత్తకుండా మాట్లాడితే కూడా ఇంకా దాని మీద కూడా ఉలుక్కుంటే ఎట్లా?